పార్టీకి సంబంధించి ఇచ్చింది. సో ఇప్పుడు సంబంధం లేనప్పుడు మీ పార్టీ నేత చల్లా మధుసూదన్ రెడ్డికి ఫోన్ చేసి న్యాయ సహాయం కోసం ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు పార్టీ నేతలతో మాట్లాడారు అని అంటే పార్టీ నేతలతో మాట్లాడేస్తే పార్టీ వాళ్ళు అయిపోరు కదా. నాతో ఇక్కడికి వచ్చి డిబేట్కి వచ్చి తెలుగుదేశం వాళ్ళు కూడా పక్కన అయిపోగానే మాట్లాడతారు. మాట్లాడటం వేరు, న్యాయ సహాయం కోరటం వేరు. సార్ న్యాయ సహాయం మేము ఇప్పటి వరకు ఎవరికి అలాంటి వ్యక్తికి మేము అందించాలా? సో న్యాయ సహాయం మేము ఇప్పటి వరకు దానికి అందించాలనేటటువంటి ఆలోచన కూడా లేదు. సో అతను చల్లా మధు గారికి ఫోన్ చేసి ఉండొచ్చు. చేస్తే సరే ఆయన సజ్జల గారితో మాట్లాడి చెప్తా అంటారు. సజ్జల గారు ఎవరితో మాట్లాడి చెప్పాలి? జగన్ గారితో మాట్లాడి చెప్పాలి కదా. అసలు జగన్ గారికి ఇతను ఒక ఉన్నాడని తెలిస్తేనే కదా ఫస్ట్ పాయింట్. సో ఆయన జగన్ గారికి ఉన్నాడని తెలిస్తే పత్రికా ప్రకటన పార్టీకి సంబంధం లేదు ఎందుకు ఇస్తారు? ఈ మాట వింటే బోరుగడ్డ అని ఇంకా బోరు అంటాడేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ అనేది తెలియదు అంటే ఆయన గుండె బద్దలైపోతుంది. ఆయన బోరు అంటాడా, బూతులు పెడతాడా, ఆన్లైన్ చంపేస్తాం లేపేస్తాం, లేదంటే వెంకటరెడ్డి గాని లాక్కొచ్చి చంపుతాం, ఆయన ఇష్టం వచ్చినాయి ఆయన వాక్కోమనండి. వెంకటరెడ్డి గారు నాకు ఇది మాత్రం అబద్ధం అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి బోరుగడ్డ అనిల్ ఎవరో తెలియదు అని మీరు చెప్పడం అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఉండే కేవీఆర్ తెలుసు జగన్మోహన్ రెడ్డిని, ఆయన కలిశారని మీరే చెప్తున్నారు. తీయించుకొని విపరీతంగా సోషల్ మీడియాలోనో ఏదో ఛానల్లో కూర్చొని మాట్లాడితే కాదండి, ఎక్కడో సోషల్ మీడియాలోనో ఏడో ఛానల్లో కూర్చొని ఏదో మాట్లాడితే ఎన్ని జగన్ గారికి తెలియాలని ఏముంటది మీరు చెప్పండి. ఇప్పుడు జగన్ గారికి ఎవరైనా చూపిస్తే తెలుస్తాయి. నేను అదే అంటున్నా, తెలంగాణలో కేవీఆర్ తెలిసారు కానీ కేవీఆర్ జరిగినటువంటి అన్యాయము దాన్ని టీవీలు అన్నింటిలో వచ్చిన తర్వాత మన నాయకులు చెప్పుంటారు సార్ ఇట్లా కేవీఆర్ అని జర్నలిస్ట్. సో డెఫినెట్ అప్పుడు జగన్ గారు చూస్తారు. రెండో పాయింట్, ఇప్పుడు జగన్ గారికి తెలియకుండా పార్టీకి సంబంధం లేని ప్రకటన వస్తుందా మీరు చెప్పండి? ఒక అధినాయకుడికి తెలియకుండా ఒక వ్యక్తికి సంబంధించి అతనికి పార్టీకి సంబంధం లేని ప్రకటన కింద లెవెల్లో జరగదు కదా. ఓకే, మరి అలాంటప్పుడు కేవీఆర్ మీ పార్టీ వ్యక్తి కాదు, కృష్ణారావు మీ పార్టీ వ్యక్తి కాదు, మరి వాళ్ళకి న్యాయ సేవ అందించడానికి మీరు ఎందుకు ముందుకు వచ్చారు? రావణ్ మీద పెట్టింది తప్పుడు కేసు, ఉపా చట్టం. ఇప్పుడు ఏదైతే కేవీఆర్ మీద పెట్టింది తప్పుడు సెక్షన్. సో రావణ్ మీద కూడా వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్ దాన్ని బట్టి మేము 4 రోజుల తర్వాత అది కూడా సో వాళ్ళు వచ్చి మాకు న్యాయ సహాయం కావాలని అడిగారు. అడిగిన దాన్ని బట్టి ఎస్ న్యాయ సహాయం దాన్ని చేయొచ్చా లేదా, ఎందుకంటే వాళ్ళు ఆయన మాట్లాడిన వీడియోలకు ఇంకోటి అన్నిటి మేము సమర్థించాలి. ఆ రోజు కూడా చెప్తున్నాం క్లియర్ గా, మీ దాంట్లో నేను కూడా చెప్పాను. సో మేము కేవీఆర్ గారు ఎక్కడ తప్పు మాట్లాడాల, సో మేము సపోర్ట్ చేసాం. ఈ రోజు బోరగడ్డ కేవీఆర్ శృతి మించి మాట్లాడిన వీడియోలు కూడా అవన్నీ ఎడిట్ చేసి లేదు సార్, మీ అన్ని మీరే చెక్ చేసుకో. కేవీఆర్ గారు మాట్లాడిన దాన్ని తప్పేమని ఉంటే మీరు చెప్పండి, ఎక్కడ తప్పు మాట్లాడాలి. ఆయన ఇది ఎడిట్ చేసి వాళ్ళు పెట్టింది. ఇప్పుడు అలాంటి నా ఎన్ని పెడతారు తెలుసా? నేను ఒకటి మాట్లాడితే మధ్యలో ఇంకోటి యాడ్ చేసి కూడా పెడతారు. సో ఇప్పుడు నేను క్లియర్ గా అంటుంది ఏంటి, బోరగడ్డ అనిల్ అనే దాని గురించి అసలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1, అతను ఏది పడితే అది వాక్కోమనండి, ఏది పడితే అది మాట్లాడుకోమనండి, మాకు సంబంధం లేదు. అతను ఎన్ని మాట్లాడి నేనైతే రియాక్ట్ కాకూడదు అనుకున్నా. కాకపోతే శృతి మించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఉండాలి, ఏదో చంపేస్తా ఎందుకంటే మిమ్మల్ని ఫోన్ నాకు రోజు చాలా. వెంకటరెడ్డి ఎవరు నన్ను అంటానికి రౌడీ షీటర్ అంతకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా అధికార ప్రతినిధి హోదాలో నేను మాట్లాడుతున్నా. ఓకే, సో నేను మాట్లాడా అంటే అది పార్టీ లైన్ మాట్లాడు.